మూడు కప్పులా చక్కెర వేసేదా వద్దా? బెల్లం వేస్తే కప్పు 20 రూపాయలు. మీకైనా సరే బెల్లం వేస్తే ఒక కప్పు పాలు 20 రూపాయలు. మీ ఇష్టం ఏదేమంటే అది వేస్తారు. చక్కెర ఇట్లా అంటాం కాదమ్మా, అది అర కేజీ వచ్చి 70 రూపాయలు. బాడికి 10,000 కట్టుకోవాలి. ఇట్లా అంటున్నా సరిపోతా? చాలా ఇంకొంచెం ఫిల్టర్ సిగరెట్ 50 రూపాయలు తీసుకోండి. నేనే చెప్పినైతే తీసుకుంటే సంవత్సరం అయిందా? ఈ 4 60 రూపాయలు, మీది ఒక 20. సంపాదించేది ఏం చేయాలి అర్థం కాక కాలువలో వస్తున్నారు. ఏమనకపోయినా లేనిపోయిన నెత్తులు నిందలు తెగుతున్నారు. పాలు పోయించుకోవడానికి వచ్చిన అతను పాలు పోయించుకొని ఎంత అని చెప్పి బెల్లం పాలు పోయమంటే 20 రూపాయలు కప్పు అన్నానని, ఇంతలోకి మా ఫ్రెండ్ వస్తే మా పిల్లుండి ఆంటీ మీ పిల్లల్ని కూడా హాస్టల్లో చేర్పిరాదా అంటే బెల్లం పాలు 20 రూపాయలు చెప్పానని అతను అంటాడు. మీకంటే సంపాదన ఎక్కువైపోయి హాస్టల్లో ఉన్నారు అని అంటున్నాడు. అతనికి ఏం తెలుసు సంపాదన ఎక్కువై కాదు. ఇంట్లో నేను టీ షాప్లో ఉంటే చేసేవాళ్ళు లేక పిల్లలు 3 పూట్లకు ఒక పూట కూడా తినట్లేదని హాస్టల్లో చేర్పించుకున్నాను. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకో మరి ఆడవాళ్ళు చాకిరి చేస్తుంటే మరి కొంతమంది జనాలకి చులకనగా కనిపిస్తామో ఏమో. ఏం చేశాం స్వామి, మేము కష్టపడతామే మా తప్ప, కష్టం చేయటమే మా తప్ప. ఆ మాత్రమన్నా అర్థమైతే అర్థం చేసుకుంటే మీకు అర్థమైతే. పండగ పూట కూడా షాప్ పెట్టి ఒక ఆడపిల్ల ఇంత కష్టపడుతుంది అంటే డబ్బు ఉండి కాదు, ఏదో ఒక ఇబ్బంది ఉంది. షాప్ కాడికి ఒక అతను పాలు ఒక 4 పార్సిల్ చేయమన్నాడు. కప్పు 15 రూపాయలు సార్, స్పెషల్ అయితే మామూలు అయితే 10 రూపాయలు, ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పులు చేస్తానన్నాను. ఇంతలోకి మా ఫ్రెండ్ వచ్చింది. మా పిల్లలు ఉండే ఆంటీ మీ పిల్లల్ని కూడా హాస్టల్లో చేర్పించరాదా అంటే అతను అంటాడు మీకంటే సంపాదన ఎక్కువయ్యి చేర్చుకున్నారు అని మాట్లాడుతున్నాడు.